77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకున్నాం. ఈ రిపబ్లిక్ డే అంటే దాని మీనింగ్ ఏంటంటే మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కరెక్ట్గా కూడా జనవరి 26. ఈ విషయం అందరికీ తెలిసిందే కదమ్మా అనొచ్చు. మరి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తలుచుకోకపోతే పాపమా? సరే, ఒకసారి ఈ వీడియో చూడండి, దాని తర్వాత మాట్లాడదాం. సో టోటల్గా ఈ వీడియో చూసారు కదా, ఇక్కడ ఒక మహిళా అధికారిని మీరు గమనించారు కదా. ఎందుకు ఆమె డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జై అని అరుస్తుంది? ఎస్, నేను క్వశ్చన్ అడిగాను కదా, ఈరోజు అంబేద్కర్ని తలుచుకోకపోతే పాపమా అంటే ఎస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని రిపబ్లిక్ డే రోజు తలుచుకోకపోతే నిజంగా పాపమే. ఆ ఆవేదనతోనే, ఆ బాధతోనే ఆ మహిళ అక్కడుండి అరుస్తుంది. ఆమె పేరు మాధవి జాదవ్. ఆమె ఒక అటవీ శాఖ అధికారిని. ఆ రోజు మహారాష్ట్రలో నాసిక్ మంత్రి అక్కడికి రావటం జరిగింది. గిరీష్ రావటం జరిగింది. మంత్రి వచ్చిన తర్వాత కూడా రిపబ్లిక్ డే రోజు ప్రసంగం చేశారు. మనందరం కూడా చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో కానీ లేకపోతే ఇప్పటికీ కూడా కొన్ని మీ ప్రాంతాల్లో కానీ ఈ రిపబ్లిక్ డే వేడుకలకి మీరు అటెండ్ అయినప్పుడు డెఫినెట్గా కూడా చూస్తూనే ఉంటారు. అక్కడికి మంత్రులు కానీ లేకపోతే ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించిన వారు కానీ లేకపోతే ఎవరైనా పెద్దలను కానీ తీసుకొని వచ్చి ఆ రోజు ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయ్యి దేశానికి సంబంధించినవి ఇంకా నేర్చుకుంటారు. దేశభక్తి పిల్లల్లో కానీ జనాల్లో కానీ ఇంకా పెరుగుతుంది అని చెప్పి నమ్ముతారు. అలాంటిది ప్రసంగం మొత్తం చేసినా కూడా అంబేద్కర్ పేరుని తలుచుకోలేదు. అప్పుడు ఆ మహిళకి కోపం వచ్చింది, ఆవేదన వచ్చింది, బాధ వచ్చింది. అరే, మనందరం స్వేచ్ఛగా ఉంటున్నాం, మనందరం కూడా ఇప్పుడు అందరూ సమానం, అందరికీ కూడా ఇన్ని హక్కులు లభించాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ ఈ రోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, అలాంటి రోజున బిఆర్ అంబేద్కర్ పేరుని ప్రసంగం అయ్యేంత వరకు కూడా అసలు బిఆర్ అంబేద్కర్ పేరు ఎత్తకుండా రిపబ్లిక్ డే ప్రసంగం ఎలా ముగుస్తుంది? ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక వర్గానికో ఒక వ్యవస్థకో సంబంధించిన వ్యక్తి కాదు. మొత్తం మనకి రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి. ఈరోజు మనందరం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే, ఇంత హాయిగా ఉన్నామంటే, మాకు హక్కులు ఉన్నాయి కదా అని మనం అవతల ప్రభుత్వాన్ని కానీ ఇంకెవరినైనా ప్రశ్నించగలుగుతున్నామంటే దానికి కారణం రాజ్యాంగం. మొత్తం కూడా 60 దేశాలకు పైగా దేశాలు తిరిగి అంబేద్కర్ ఒక కమిటీ అధ్యక్షుడిగా ఉండి మిగిలినటువంటి వాళ్ళు దీంట్లో చాలా గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. ఒక 7 సభ్యులు, వాళ్ళ కింద మరికొంతమంది ఉండి ఈ మొత్తం కూడా ఈ రాజ్యాంగాన్ని రచించి ఆ తర్వాత ఇది మొత్తం కూడా నవంబర్ నెలలోని ఇదంతా కంప్లీట్ అయింది. నవంబర్ 26న పూర్తయింది. అయినప్పటికీ కూడా ముందు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం జనవరి 26న పూర్తి స్వతంత్రం, ఒక రిపబ్లిక్ డేగా అంటే మనం మొత్తం కూడా అసలు బ్రిటిష్ పాలన నుంచి అన్నిటి నుంచి విముక్తి పొంది పూర్తి స్వేచ్ఛా జీవులుగా మారిన రోజే ఈ రిపబ్లిక్ డే. దీని తర్వాత లాస్ కానీ అన్నీ కూడా ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మనం భారతదేశంలో బతుకుతున్నాం, ఇంత స్వేచ్ఛగా ఇంత ఫ్రీగా చాలామంది కూడా భారతదేశాన్ని కొనియాడతారు. ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ కానీ ఇవన్నీ ఎక్కడా ఉండవని. ఎస్, ఇప్పుడు మీ మైండ్లో మెదులుతున్నటువంటి క్వశ్చన్ దగ్గరికే వస్తారు. కొన్ని లాస్ని కానీ వీటిని కానీ ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. మరికొన్ని సిచ్యువేషన్స్లో కూడా ఇప్పుడు మారుతున్న సిచ్యువేషన్స్ ప్రకారం కూడా కొంతమందికి కొన్ని అనేవి నచ్చనివి కూడా ఉన్నాయి. మనం చాలా అంటే నేను ఒక జర్నలిస్ట్గా ఉండి జరుగుతున్నటువంటి విషయాలని జరగలేదు అన్నట్లు ఉండటం నాకు ఇష్టం లేదు. కాబట్టి డెఫినెట్గా నేను ఇది మెన్షన్ చేస్తాను. కొన్ని ప్రాంతాల్లోకి మనం వెళ్ళినప్పుడు అంబేద్కర్ విగ్రహాలని ధ్వంసం చేయటం కానీ ఇలాంటి ఘటనలు డెఫినెట్గా మీరు న్యూస్లోనే వింటూ ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటంటే, అంబేద్కర్ని కొందరు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగాను లేకపోతే ఒక సామాజిక వర్గానికి ఎక్కువ రైట్స్ ఇచ్చినటువంటి వ్యక్తిగాను అలా చూస్తూ ఉన్నారు. ఇది నిజంగా పొరపాటు. అంబేద్కర్ అనే వ్యక్తి నిజంగా ఒక మహనీయుడే. కాకపోతే అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా అప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ అనేది రాయటం జరిగింది. అప్పుడు సమానత్వం అనేది అవసరం, హక్కులు, సమానత్వం వీటన్నిటిని దృష్ట్యా కూడా ఆ కాన్స్టిట్యూషన్ అనేది రచించారు. తరువాత అక్కడ ఒక ఆర్టికల్ 368 అని ఉంది. మారుతున్న కాలానికి తగ్గట్లు మార్పులు చేసుకోవచ్చు. దాని ప్రకారమే మనం చూస్తూ ఉన్నాం. కొన్ని మార్పులు ఏమైనా జరుగుతున్నాయి కశ్మీర్ విషయంలో కానీ, ఈ మార్పులన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఒకవేళ కనుక మీలో అసంతృప్తి ఉంది రాజ్యాంగం మీద కానీ ఇంకేదన్నా అంటే కనుక ఇప్పుడున్న పాలకుల్ని ప్రశ్నించండి. ఎందుకంటే మారుతున్న కాలానికి తగ్గట్లు కొన్ని మార్చనందుకు. అంతేగాని అంబేద్కర్ది ఆ తప్పు అవ్వదు.
సో ఇప్పుడు మీరు చెప్పండి, మరి రిపబ్లిక్ డే రోజు అంబేద్కర్ని తలుచుకోకపోవటం రైటా రాంగా? సరే, చివరిలో కూడా మంత్రి గిరీష్ తరపున కూడా ఒక చెప్పటం జరిగింది, అంటే కావాలని చెప్పి అంబేద్కర్ పేరుని మెన్షన్ చేయకుండా లేము, మర్చిపోయాము అని చెప్పి. కానీ ఎలా మర్చిపోతారు? అంబేద్కర్ అనే వ్యక్తిని మర్చిపోవటం అంత సులువా? ఈరోజు రాజ్యాంగం ఉంది కాబట్టి ఇంత ధైర్యంగా మనం ఉన్నాం, ఇంత ధైర్యంగా ఇంత స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాము. మనకంటూ ఒక జీవితం ఇంత స్వేచ్ఛగా బతకటం కానీ, లేకపోతే ఒక నమ్మకంతో కానీ మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఇంత నమ్మి ఒక పోలీస్ వ్యవస్థని కానీ మనం పరిపాలించడానికి మొత్తం ఒక ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవటం, ఇదంతా కూడా మనకి రాజ్యాంగమే కదా ఇచ్చింది. అలాంటి రాజ్యాంగాన్ని మనకి అందుబాటులోకి తెచ్చింది ఎవరు? అంబేద్కర్ కాదా? అలాంటి వ్యక్తి పేరుని ఒక మంత్రి మర్చిపోయామని చెప్పటం కరెక్టేనా? అంటే ఇది ఒక బాధ్యతారాహిత్యం కదా. కనీసం ఒక అటవీ శాఖ అధికారికి ఉన్నటువంటి తెలివి, ఇలాంటి తెలివి లేకపోతే ఇలాంటి గుర్తు, లేకపోతే దీన్ని ఏమనాలంటే సెన్స్, ఇలాంటి ఒక సెన్స్ ఒక మంత్రికి లేదనే అనుకోవాలా? ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో కొన్ని ప్రసంగాలు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటివి బాగా వైరల్ అవుతూనే మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. కనీసం జనగణమన పాడటం రానటువంటి నాయకులు, మినిమం బేసిక్స్ కూడా తెలియనటువంటి దేశ రాజకీయాలు నడిపేటువంటి నాయకుల్ని, వీళ్ళందరినీ కూడా మీరు కూడా చూసే ఉండుంటారు. మరి ఇలాంటి వాళ్ళని ఏమనాలి మనం? ఇలాంటి పాలకులని ఏదో మర్చిపోయారు అని చెప్పి వదిలేయటం కరెక్టేనా? చివరికి ఏం చేశారంటే అరిచిన అంబేద్కర్ కోసం జై బిఆర్ అంబేద్కర్ అని అరిచినటువంటి అటవీ శాఖ అధికారి మాధవిది తప్పు అని చెప్పి ఆమెను అక్కడి నుంచి కంట్రోల్ చేసి పోలీసులు ఆమెను తీసుకొని వెళ్ళారు. సరే, సర్దిదాటి చెప్పి ఆ పక్కన కూర్చోబెట్టం కాదు, ఆమెను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరి కాసేపటికి ఆమెను వదిలేయటం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్గా రిపబ్లిక్ డే అంటే డెఫినెట్గా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తలుచుకోవాలి, ఆయనకు ఒక్కసారి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా మహిళల గురించి కూడా పోరాడిన వ్యక్తి అంబేద్కర్. మహిళలకి స్వేచ్ఛ ఉండాలి, మహిళలు పాలిటిక్స్లోకి రావాలి, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, మహిళ అభివృద్ధి చెందినప్పుడే నిజంగా కూడా దేశం అభివృద్ధి చెందినట్లు, మహిళలకి సమానత్వం అనేది ఉండాలి. వీటన్నిటి కోసం అంబేద్కర్ సమానత్వాన్ని బేస్ చేసుకొని చట్టం, న్యాయం ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి అన్ని హక్కులు అందాలి, దేశంలో ఒక సమానత్వం అనేది ఉండాలి, ఇవన్నీ కూడా పెంపొందించినటువంటి ఒక మహనీయుడు అంబేద్కర్.